ఈ కొత్త నెంబర్ ఎవరిది? ఏం చేయమంటావు? నేను ఎన్నిసార్లు నీతో మాట్లాడాలని ఫోన్ చేసినా నువ్వు తీయటం లేదు. అందుకే కొత్త నెంబర్ నుంచి చేశాను. నిన్ను అర్జెంటుగా కలిసి మాట్లాడాలి. ఇప్పుడు కుదరదు రాకేష్. నేను ఒక ముఖ్యమైన పనిలో చాలా దూరంగా ఉన్నాను. నువ్వు మాట అంటావనే నేను నీ దగ్గరగానే వచ్చాను. ఇంటి బయటే ఉన్నాను. బయటికి రా. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఎవరైనా చూస్తే బాగోదు, వెళ్ళిపో. ఈరోజు నిన్ను కలవకుండా వెళ్లే ప్రసక్తే లేదు. నువ్వు బయటకు వస్తావా లేక నన్నే లోపలికి రమ్మంటావా? వద్దు, నువ్వు రావద్దు, నేనే వస్తానుండు. వీడు కాలాంతకుడు. రాకేష్, 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 నీకేమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? గంటకొకసారి నా నుంచి నీకు ఫోన్ రాకపోతే తిట్టే నువ్వు నా ఫోన్ తీయటం మానేశావు. నిన్ను చూసి ఎన్ని రోజులైందో తెలుసా? అలాంటిది నన్ను కలవడం మానేసి దూరంగా పెట్టావు. అసలు ఇక్కడెందుకున్నావు? ఏం జరుగుతోంది? నిన్ను కలవడానికి ఇలా దొంగచాటుగా రావాల్సిన కర్మ నాకేంటి? అయ్యో రాకేష్, దయచేసి ఇప్పుడు నన్నేం అడక్కు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యో సుబ్బలక్ష్మి, ఏంటిది? నన్ను వెళ్ళగొట్టడానికి ఎందుకు చూస్తున్నావు? నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను, నీ మీద ఎన్ని ప్రాణాలు పెట్టుకున్నాను. నీకు నేను కూడా అంతేనని చెప్పావు కదా. నా మీద నీకున్న ప్రేమ ఇదేనా? లేదు రాకేష్, నీ మీద నాకు ప్రేమ ఉంది. మరి ఇంకేంటి? పద, ఇప్పుడు నాతో వచ్చేసాయి. నువ్వు తప్ప నాకేదీ అవసరం లేదు. పెళ్లి చేసుకుందాం పద. అయ్యో చెయ్యొదులు. ఇప్పుడు నువ్వు నాతో వస్తావా రావా? నేనొచ్చే పరిస్థితిలో లేను రాకేష్, అర్థం చేసుకో ప్లీజ్. రావాల్సిందే. పోదాం పద. ప్లీజ్ నా మాట విను. నేను వినను. నువ్వు లేకుండా నేను బతకలేను. ఇవన్నీ మనకొద్దు సుబ్బలక్ష్మి. వెళ్ళిపోయి హాయిగా బతుకుదాం పద. అర్థం చేసుకో రాకేష్, నేనున్న పరిస్థితి వేరు. నువ్వు వెళ్ళు, నేను సమయం చూసుకుని వస్తాను, అప్పుడు మాట్లాడతాను. నేను పత్తాలలోన బయటాడితే ఈ కిలాడిది జిందగీలలోన బయటాడుతుంది. లోన అదే పందెం కడుతుంది, బయట అదే పందెం కడుతుంది. వామ్ము, ఇది మామూలుది కాదు. నువ్వు వెళ్ళు, వెళ్ళు. వెళ్ళను సుబ్బలక్ష్మి, ప్లీజ్. నేను వెళ్ళను సుబ్బలక్ష్మి. రాకేష్, అబ్బా నువ్వు వెళ్ళు. సరే వెళ్తాను, కానీ నీకోసం స్పెషల్గా ఒక కర్చీఫ్ ఎంబ్రాయిడరీ చేసి తీసుకొచ్చాను. తీసుకో. నీకు అసలు బుద్ధుందా? నిన్ను కలవడానికే నాకు టెన్షన్గా ఉంటే ఈ గిఫ్ట్లన్నీ అవసరమా? అసలేంటిది? నిన్ను కలుస్తానని చెప్పాను కదా. నిన్ను కలిసే వరకు ఫోన్ చేయడం కానీ కలవడం కానీ చెయ్యకు. వెళ్తాను సుబ్బలక్ష్మి, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఇప్పటిదాకా నాలోని ప్రేమని చూశావు. నువ్వు నాకు దూరం అయితే మాత్రం నేను ఎంతకైనా తెగిస్తాను. నిన్ను చంపడానికైనా, నేను చావడానికైనా వెనుకాడను. రాకేష్, ఇప్పుడు చావు టాపిక్ ఎందుకు చెప్పు? నువ్వేం టెన్షన్ పడకు. టైం వచ్చినప్పుడు గ్యారంటీగా నీ దగ్గరికి వస్తాను. ఇప్పటికైతే వెళ్ళిపో ప్లీజ్. నీ మాటను గౌరవించి వెళ్తున్నాను. నీ కోసం ఎదురు చూస్తుంటాను. బాయ్.
అర్ధరాత్రి వేళ సీక్రెట్గా వచ్చి మంజులని కలిశాడంటే ఎవరై ఉంటారన్నయ్య? ఇంతకు ముందు కూడా ఒక అతను కలిశాడు కదా, వాడు కాదా? అబ్బే లేసిల్లే, ఆడికి ఇడికి పర్సనాలిటీ అలాగున్నది. అంతేగా సిల్లే, నేను ఊహించేదే గనక కరెక్ట్ అయితే ఈడు లవ్వర్ అయి ఉంటాడనిపిస్తున్నది. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది? అవుసిల్లే, వాళ్ళ మాటలైతే సుతరాగా వినిపించలేదు గాని ఈడు చెయ్యి పట్టుకునుడు ఎవరైనా చూస్తారేమోనని ఇది గుబులు చేసుకుని చుట్టూ గట్ల గిట్ల చూస్తున్నది. నువ్వు చెప్పేది నిజమైతే నా భర్త దీని మెళ్ళో తాళి కట్టుండరన్న నమ్మకానికి ఇంకొంచెం బలం వచ్చినట్టే. ఇది డబ్బులు కాసపడో బెదిరింపులకు లొంగో నాకు ఫోన్ చేస్తున్న ఆ పెద్ద పాము చెప్పినట్టు ఆడుతుంది. కాకపోతే దీనికి నిజంగా వాడు ఏమవుతాడో ఎలా తెలుసుకోవాలి? అరే దాన్ని అడిగితే చెప్పదా ఏంది? అదెందుకు చెప్తుందన్నయ్య? ఓహో, ఇదిగో సిల్లే, రాత్రి దానికి వాడు ఒక కర్చీఫ్ గిఫ్ట్ గా ఇచ్చిండు. దాని మీద ఆర్ అనే అక్షరం కుట్టుంది. ఈ గిడ్డది జల్దీ లేదా కింద పడేసుకున్నది. అది నాకు దొరికినది, కావాలని చూసుకో. చూడు సిల్లే, ఇప్పుడు ఈ కర్చీఫ్ చూపించి ఈ ఆర్ ఎవరనేది నువ్వు నిలదీసిల్లే. పదన్నయ్య, అది అసలు ఏం చెప్తుందో చూద్దాం. పదసిల్లే. మీ సీరియస్నెస్ చూస్తుంటే నా మీద గొడవకొచ్చినట్టున్నారు. అడిగిన దానికి నిజం చెప్తే ఏ గొడవ జరగదు. నాకు అస్సలు అబద్ధం చెప్పడం తెలీదక్కా. అవు అవు, నువ్వు కలియుగ హరిశ్చంద్రమ్మ అని నీ గురించి న్యూస్ ఛానల్స్ అన్ని ఊదరగొడుతుంటే నేను మస్తు సార్లు విన్నా. ఎవరతను? అదే రాత్రి నువ్వు కలిసిన అతను ఎవరు? నేను ఎవరిని కలవడం ఏంటక్క? నువ్వు ఏమంటున్నావు కూడా నాకు అర్థం కావడం లేదు. మంజుల, బుకాయించుకు. బుకాయించాల్సిన అవసరం నాకేంటక్క? చల్తి, రాత్రి అందరూ పడుకున్నాక నువ్వు బయటికి పోయి నీ లవర్ని కలుసుకున్నాడు నేను చూడలేదనుకున్నావా ఏంది? నిద్రలో ఇతనేమైనా కలగన్నాడేమో అక్క. లేకపోతే ఎవరిని చూసి ఎవరనుకుంటున్నాడో. నువ్వా మాట అంటే నమ్మేసి వెళ్ళిపోతాననుకుంటున్నావా? పోనీ నువ్వు నేను అతన్ని కలిశానని ఇతని మాటలు నమ్మడానికి సాక్ష్యం ఏమైనా ఉందా? గెస్ చేసిన సాక్ష్యం అడుగుతున్నావులే. సర్లే, ఏంది? ఏంటది? ఏం నేను నీకు అవలాగాన్ లెక్క కొడుతున్నానా? నిన్ను కలుసుడు, నీతో ప్రేమగా మాట్లాడు, నీకు ఖర్చీఫ్ ఇచ్చుడు, ఆడెళ్ళిపోయినాక నువ్వు గుస్సాయి దీన్ని ఇసిరేసుడు నేను చూడలేదనుకున్నావా ఏంది?
నన్ను చూశానని అబద్ధం చెప్పడమే కాకుండా కథలు కూడా బాగానే అల్లావు. కథనా ఇది? నిన్ను ఆగన్నయ్య. చూడు మంజుల, ఇప్పటిదాకా ఈ ఆటను ఆపటానికి నీ బాస్ని కలిస్తే సరిపోతుందనుకున్నాను. బట్ ఈ ఆటలోకి ఎవరో ప్లేయర్ ఎంటర్ అయి ఇంకో క్లూ ఇచ్చాడు. నాతో నువ్వు రెచ్చిపోయి ఛాలెంజ్లు శబదాలు చేసావు కదా, దానికి చెక్ పెట్టే మూవ్ దొరికిందనుకుంటాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఆ కర్చీఫ్కి నీకు ఎటువంటి సంబంధం లేదా? సంబంధం అంటే ఆ కర్చీఫ్ నేను ఆయన మీద ప్రేమతో ఆయన పేరులోని మొదటి అక్షరాన్ని ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకున్నానక్క. అదెక్కడో పడిపోయింది. దాన్ని పట్టుకుని మీరు నేనెవరినో కలిశానని నా మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఏం మాట్లాడుతున్నా నువ్వు? అసలు అసలు దీని అంతా చూస్తా సెల్లే నువ్వు అని చెప్తా. అన్నయ్య వదిలే. నేను వదిలేయమని చెప్పింది నిన్ను తప్ప ఈ విషయాన్ని కాదు. పదన్నయ్య. ఈ జోకర్ గాడు నిద్రపోయాడనుకున్నాను. సచ్చినుడంతా చూశాడనమాట. ఎలా? వామ్ము వామ్ము వామ్ము, ఆ కర్చీఫ్ మీద ఉండే ఆరేనే అక్షరం రామరాజ్ పేర్లో మొదటి అక్షరం అని గబుక్కని ప్లేట్ మార్చి బాలే చెప్పి సెల్లేది. అది మాట మార్చగలిగింది కానీ దాని మొహంలో టెన్షన్ని మాత్రం కవర్ చేసుకోలేకపోయిందన్నయ్య. అవు గాని ఆడెవడో ఎట్ట తెలుసుద్ది సెల్లే? ఆ కర్చీఫ్ మీద ఆరని ఉంది కాబట్టి డెఫినెట్ గా వాడి పేరు కూడా ఆ అక్షరంతోనే మొదలవుతుంది. ఎంబ్రాయిడరీ వర్క్ చేసే వాళ్ళు మాత్రమే ఇలా కుట్టగలరు. ఈ వర్క్ చేసే వాళ్ళ దగ్గరకు మనం వెళ్ళి ఈ కర్చీఫ్ చూపిస్తే ఇలా ఎవరికి కుట్టించి ఇచ్చారో తెలిసే అవకాశం ఉందన్నయ్య. కానీ యాడని ఎదుగుతాం, ఎవరని అడుగుతాం సెల్లే? రాత్రి కలిసిన వాడు కూడా ఈ చుట్టుపక్కల ఊర్లో వాడే అయి ఉండాలి. పక్కనున్న ఊర్లో ఎంబ్రాయిడరీ వర్క్ చేసే టైలర్స్ 3-4 కంటే ఎక్కువ లేరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎంక్వైరీ చేసి చూద్దాం. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసన్నయ్యా. మన టైం బాగుండి అతనెవరో తెలిస్తే మంజులకి సంబంధించిన డొంకంతా కదిలినట్టే కదా. ఇంకా సాగు చేసుడు ఎందుకు సెల్లే? ఇప్పుడే అడికెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. నడు సెల్లే, నడు. ఇగో తమ్మి, ఈ షాప్ నీదేనా? మాదే అండి. మంచిగా ఉన్నది. ఈ వర్క్ చేసింది ఏంటేనా? లేదండి, ఇక్కడ చేయలేదండి. ఇలాంటి వర్క్ ఇంకెక్కడైనా చేస్తారా? ముందుకెళ్తే ఒక షాప్ ఉంటుంది, స్ట్రైట్కి వెళ్ళండి. అలాగే. సీదానా? థ్యాంక్ యూ తమ్మి. మంచిది. ఏమండి అనే ఏం కావాలండి? ఇది మీరే వర్క్ చేశారా? లేదు మేడం. ఈ చుట్టుపక్కల ఇంకెక్కడైనా షాప్ ఉందా? షాప్ లేదు కానీ ఎదురుగా సందులో ఒక కుర్రాడు ఇంట్లోనే ఇలాంటి ఎంబ్రాయిడరీ చేస్తుంటాడు. అతని పేరేమైనా తెలుసా? రాకేష్ అండి. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, పదనయ్య. అన్నయ్య, ఈ కర్చీఫ్ మీదున్న ఆ రాకేష్ ఒకడేనేమో అనిపిస్తుంది. నాకు బి గదే డౌట్ కొడుతున్నది సెల్లే. ఎలాగైనా ఈ ఏలాని పట్టాలే, ఆ వెంకట సుబ్బలక్ష్మి పని పట్టాలి సెల్లే. పద.
రాకేష్, చెప్పండి ఏం కావాలి? ఈ ఎంబ్రాయిడరీ చేసింది మీరేనా? అవునండి, ఇది నేనే చేశాను. ఇది నా శుభలక్ష్మికి గిఫ్ట్గా ఇచ్చాను. మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందో తర్వాత చెప్తాను. అసలు శుభలక్ష్మి మీకేమవుతుంది? మేమిద్దరం 4 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నామండి. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. నువ్వు రాత్రి సుబ్బలక్ష్మిని కలిసినవులే, అప్పుడు ఏం చెప్పింది? కలిశానండి. ఆ ఇంట్లో ముఖ్యమైన పని ఏదో కొన్నాళ్ళు ఉందట. ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పింది. తను ఆ ఇంట్లో ఉండేదే మిమ్మల్ని మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకోవడం కోసం. ఆ ఇల్లు ఊరి పెద్ద రామరాజు గారిదని, పని కోసం మాత్రమే ఆ ఇంట్లో ఉన్నానని నాతో చెప్పిందండి. అయినా అసలు సుబ్బలక్ష్మి మీకెలా తెలుసండి? మీరు చెప్తున్న ఊరి పెద్ద రామరాజు గారి భార్య అని నేనే. తను మంజుల అని పేరు మార్చుకొని మా ఇంట్లోనే ఉంటుంది. ఆల్రెడీ నా భర్తతో పెళ్ళయిందని అబద్ధం చెప్పి ఇంట్లో సెటిల్ అయింది. కొన్ని రోజుల్లో మా అందరి ముందు నా భర్తనే పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ కూడా చేస్తోంది. అదెలా కుదురుతుందండి? ప్రేమించి నన్ను కాదని మరొక నెల పెళ్లి చేసుకుంటుంది. మాకున్న ఆస్తి మీద అనవసరమైన ఆశలు పెంచుకుంటోంది. నా భర్తతో తాళి కట్టించుకొని జీవితాంతం పర్మనెంట్గా అక్కడే ఉండిపోవాలనుకుంటోంది. అది నన్ను మోసం చేస్తే అసలు ఊరుకోనండి, చంపేస్తాను. నువ్వేం ఫికర్ చేయమాక తమ్మి, మేమున్నాం కదా, మేము చూసుకుంటాంలే. చూడండి, మీరు సుబ్బలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనా? మీకు ఇష్టమైతే మీ పెళ్లి నేను చేస్తాను. అలా అంటారేంటండి? సుబ్బలక్ష్మి నా ప్రాణం అండి. ఒక్క నిమిషం అండి. ఇదిగోండి, మా పెళ్లి కోసం చీర కూడా కొని రెడీగా ఉంచాను. సరే, అయితే నేను చెప్పినట్టు మీరు చేస్తే మీ పెళ్లి నేను చేస్తాను. చెప్పండి. సరేనండి. నేను చెప్పిన టైంకి మీరు గుడికి రండి చాలు. అంతా నేను చూసుకుంటాను. అలాగే మేడం. థ్యాంక్ యూ అండి. ఇంకొక విషయం, మంజుల పేరుతో మా ఇంట్లో ఉంటున్న సుబ్బలక్ష్మిని అక్కడ ఎవరో ఉండమంటున్నారు. మీకేమైనా తెలుసా? తెలీదండి. సరే, అయితే మేము వెళ్ళొస్తాం. మీరు మాత్రం నేను చెప్పినట్టే చేయండి. అలాగే మేడం. పదన్నయ్య. పచ్చల్లే.